అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మోరల్ టాక్స్. ప్లీజ్ డూ షేర్, లైక్, సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. రాత్రి 12 గంటలు, చుట్టూ నిశ్శబ్దం. ఎక్కడైనా వణికిపోతున్న చీమ గర్జించినా స్పష్టంగా వినిపించే అంత సైలెన్స్. అది అటకూరు గ్రామం. ఈ ఊరు ఒకప్పుడు చాలా చైతన్యంగా ఉండేది. కానీ ఇప్పుడు ఆ ఊర్లో రాత్రిపూట ఎవరూ బయటికి రారు. ఎందుకంటే ఆ ఊర్లో ఒక రహస్య భయం ఉంది. ఆ ఊర్లో కొత్తగా వచ్చిన వంశీ అనే యువకుడు ఆ భయాన్ని అవగాహన చేసుకోలేకపోయాడు. ఏం భయపడుతున్నారండి? రాత్రి బయటకొచ్చినా ఏమవుతుంది అని అడిగాడు. కానీ వృద్ధులు చెబుతున్న మాటలు వింటే వంశీకి ఆశ్చర్యం వేసింది. ఈ ఊరి చివర 20 ఏళ్లుగా రాత్రి 12 తర్వాత బయటకు వచ్చిన వారు తిరిగి వెనక్కి రాలేదు. ఎవరిని వెతికినా వాళ్ళ శవాలు కూడా దొరకవు అని ఇంక వృద్ధుడు చెప్పాడు. వంశీ నమ్మలేదు. అతడు రాత్రి బయటికి వెళ్ళాలని అనుకున్నాడు. అతని స్నేహితుడు మధు, వంశీ, నువ్వు వెళ్ళొద్దు. ఇది చిన్న విషయం కాదు. మా తాతయ్య సైతం ఇలా వెళ్ళి తిరిగి రాలేదు అని చెప్పాడు. కానీ వంశీ వినలేదు. అర్ధరాత్రి అయింది. వంశీ ఇంట్లోంచి బయటకు వచ్చాడు. చుట్టూ గాలికి కదిలే చెట్లు, ఎక్కడో దూరంగా ఓ నక్క అరుపు. అతడు నడుస్తూ ఊరి చివర ఉన్న ఒక పాత వృద్ధ భవనం దగ్గరకు వెళ్ళాడు. అక్కడ నుంచి చాలా సంవత్సరాలుగా వెలుగులు కనిపించేవి. భవనం లోపలికి అడుగుపెట్టిన వెంటనే వంశీకి చాలా ఇష్టమైన అనుభూతి కలిగింది. చలికాలం కాకపోయినా భవనం లోపల చల్లగా ఉంది. లోపలికి నడుస్తున్న కొద్దీ గాలి మరింత శీతలంగా మారింది. అప్పుడే ఓ తలుపు మెల్లగా తెరుచుకుంది. ఎవరి అంటూ వంశీ పెద్దగా అరిచాడు. కానీ సమాధానం లేదు. అతడు ముందుకు నడిచేసరికి ఓ సెలవెత్త వెనక నుండి రావడం అనిపించింది. తిరిగి చూడగా ఎవరూ లేరు. ఓ మూలన ఒక పాత చిత్తడిని వంశీ తడిమి చూశాడు. ఆపై అక్కడ రక్తపు మరకలు కనిపించాయి. అంతలోనే ఓ చెవి చిల్లులు పెట్టేలా ఓ అరుపు వినిపించింది. వంశీ భయంతో బయటకు పరిగెత్తాడు. కానీ తలుపులు మూసుకుపోయాయి. ఇక వంశీ పూర్తిగా భయపడి భవనం లోపల ఉన్న ఒక మూలన దాక్కున్నాడు. అప్పుడే ఓ చల్లటి గాలి అతని చెవిని తాకింది. ఓ మృదువైన కానీ భయంకరమైన స్వరం. ఇంతవరకు వచ్చావు, ఇప్పుడు వెళ్ళలేవు. వంశీ వెనక్కి తిరిగి చూశాడు. అక్కడ ఓ యువతి ఆత్మ ఉంది. ఆమె
తెల్లటి చీరలో ఎర్రని కళ్ళతో వంశీని చూస్తుంది. నన్ను ఈ ఊరిలో పాతిపెట్టారు. నా ఆత్మకు విముక్తి కావాలి అని చెప్పింది. వంశీ భయాన్ని జయించి ఆమె కథ తెలుసుకోవాలని అనుకున్నాడు. ఆ యువతి 20 ఏళ్ల క్రితం ఊరిలో హత్యకు గురైంది. ఆమె ఆత్మ ఇప్పటికీ తన హంతకులను శపిస్తుంది. ఆమె శవాన్ని చితాభస్మం చేసి తగిన పూజలు చేస్తే ఆమె ఆత్మకు విముక్తి లభిస్తుంది. వంశీ ఊరికి వచ్చి గ్రామ పెద్దల సహాయంతో ఆ పాత భవనం వద్ద పూజలు చేయించాడు. చివరికి ఆ ఆత్మ ప్రశాంతంగా నశించి గ్రామం తిరిగి నిస్సహాయంగా మారిపోయింది. ఆ రోజు నుంచి అటకూరు గ్రామం మరోసారి నిర్భయంగా ఉండిపోయింది.